భారత్లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ స్లో అయినా ఒక బ్రాండ్ మాత్రం దూసుకుపోతోంది. అదే యాపిల్ ఐఫోన్. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తూ మార్కెట్లో కొత్త చరిత్ర రాస్తోంది ఈ స్మార్ట్ ఫోన్. ఎందుకు, ఎలా అనేది వాచ్ ది స్టోరీ. ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ భారత మార్కెట్లో తన ప్రభావాన్ని వేగంగా పెంచుకుంటోంది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ఇండియన్ మార్కెట్ గురించి మాట్లాడుతూ తమ టార్గెట్లు ఎవరూ ఊహించనంత ఉన్నాయని సంబరపడుతున్నారు. మార్చి 2026 త్రైమాసికంలో యాపిల్ ప్రపంచవ్యాప్తంగా $111 బిలియన్ ఆదాయం నమోదు చేసింది. ఇక భారత్లోనూ డబుల్ డిజిట్ వృద్ధితో యాపిల్ దూసుకుపోతోంది. అయితే దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్ మాత్రం దాదాపు 12% తగ్గడం విశేషం. ఇలాంటి మందకొడి పరిస్థితుల్లోనూ యాపిల్ దూసుకుపోవడం గమనార్హం. 2025లోనూ యాపిల్ భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టించింది. వాల్యూమ్ షేర్ చేసుకుంటే గత ఏడాదిలో మొత్తం స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో యాపిల్ వాటా 10%గా ఉంది. ఇక భారత్లోని టాప్ 5 బ్రాండ్స్ లో యాపిల్ నిలిచింది. స్మార్ట్ ఫోన్ మార్కెట్ మొత్తం విలువలో యాపిల్ 28% సాధించి మార్కెట్ లీడర్ గా నిలిచింది. 2025లో యాపిల్ కంపెనీ భారత్లో దాదాపు 14.5 నుంచి 15 మిలియన్ ఐఫోన్లు విక్రయించింది. 2020తో పోలిస్తే ఇది 3 రెట్లు ఎక్కువ. భారత్లో కంపెనీ వార్షిక ఆదాయం $10 బిలియన్ చేరువలో ఉంది. యాపిల్ అమ్మకాల్లో ఇంతటి వృద్ధికి ప్రధాన కారణం ఐఫోన్ 16 సిరీస్ అని కంపెనీ చెబుతోంది. వరుసగా 3 క్వార్టర్ల పాటు టాప్ సెల్లింగ్ ఫోన్ గా ఐఫోన్ 16 నిలిచింది. నో కాస్ట్ ఈఎంఐలు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ట్రేడ్ ఇన్ స్కీమ్స్ లాంటివి యాపిల్ అమ్మకాలకు పెద్ద బూస్టుగా మారాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. భారత్లో యాపిల్ తయారీ విస్తరణ కూడా భారీగా పెరిగింది. 2025లో సుమారు 5.5 కోట్ల ఐఫోన్లు ఇండియాలో అసెంబుల్ చేయగా ఇది గ్లోబల్ ప్రొడక్షన్లో 25% చేరింది. మన దేశం నుంచి ఐఫోన్ ఎగుమతులు 2 లక్షల కోట్ల రూపాయలకు చేరడంతో పాటు దేశంలో టాప్ ఎలక్ట్రానిక్ ఎగుమతిదారుగా యాపిల్ నిలిచింది. ప్రపంచంలో భారత్ రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ కాగా పర్సనల్ కంప్యూటర్ మార్కెట్లో 3వ అతిపెద్ద మార్కెట్. మొత్తానికి భారత మార్కెట్లో యాపిల్ దూకుడు ఇతర కంపెనీలకు పెద్ద హెచ్చరికగా మారింది. రాబోయే రోజుల్లో ఈ పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది.